మూడు ముళ్ళు ఏడడుగుల బంధంతో ఒకటైన ఆ దంపతులపై విధి వింత నాటకమాడింది. కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల పండంటి కాపురంలో విషజ్వరం చిచ్చుపెట్టి తన ఇల్లాలిని బలి తీసుకుంది. కలకాలం కలిసి బతకాల్సిన ఆ యువజంట ఒంటరిగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి అప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టిస్తే ప్రాణంగా ప్రేమించిన తన ఇల్లాలి కోసం ఈ ప్రేమికుడు కళ్ళు చెమర్చే విధంగా 8 అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించి ఆ జ్ఞాపకాలను పదిలించేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజ్కి మానసతో 2018లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 కూతుళ్లు ఉన్నారు. వారి జీవితం ప్రేమతో ఆనందంగా సాగిపోతున్న సమయంలో వారిని చూసి విధికి కన్ను కుట్టింది. ఆ దేవుడు వారి పట్ల చిన్నచూపు చూశాడో ఏమో కాని మానసకు అంతుబట్టని విషజ్వరం వచ్చింది. ఆమెను బతికించడానికి శివరాజు చేయని ప్రయత్నం లేదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగాడు. ఎంతోమంది దేవుళ్లకు మొక్కాడు. తన అర్ధాంగిని కాపాడాలని వేడుకున్నాడు. కాని ఏ దేవుడు కనికరించలేదు. చివరికి జ్వరం విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గతేడాది ఆగస్టు 8న మానస మరణించింది. దీంతో శివరాజ్ గుండె బద్దలైంది. కన్నీరు మున్నీరుగా విలపించాడు. తన భార్య భౌతికంగా లేకపోయినా తనలోనే ఉందని ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. తన భార్య జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో మానస సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించి తన ప్రేమను చాటుకున్నాడు. తన భార్య తమ నుంచి దూరమైన ఆమె జ్ఞాపకాలు పదిలించేసుకోవడం కోసమే ఈ స్మృతి చిహ్నం ఏర్పాటు చేశానని భర్త శివరాజ్ అంటున్నారు. మా భార్య 2018లో మా మ్యారేజ్ జరిగింది. 2018 మార్చి 8వ తారీఖున మా పెళ్లి జరిగింది. మాకు 2 పిల్లలు, పెద్ద పాప శ్రీహిత, చిన్న పాప మేఘశ్రీత. మా భార్య చనిపోయి 2023లో ఆగస్టు 14వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. ఆమెకు గుర్తుగా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆమె జ్ఞాపకాలతోనే ఒకటి సమాధి కట్టించడం జరిగింది.